గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదేంట్రా మీ నాన్న వ్యాపారం వదిలిపెట్టి వ్యవహారం చేస్తున్నాడు? అవును మావా, పైగా షాప్ లోనే. పట్ట పగులు ఏంటన్నా ఇది? అది ఓపెన్ ప్లేస్ లో. ఏమైనా అంకుల్? ఆయిల్ లీక్ అయిందిరా. ఎవరిది మీద? నాది కాదురా, మేడంది. నాది కాదు, ఏదేమైనా మేడం, వాళ్ళ మర్యాదని వాళ్లే కాపాడుకోవాలి కదన్రా. మిస్టర్ రామకృష్ణ, మీ అబ్బాయి పరమ వేస్ట్. ఎందుకు మేడం? మా నాన్న పైన పడినందుక? చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? ఇతని మార్కులు ఎన్నో తెలుసా? ఎన్నైతేనే మన అబ్బాయి పాస్ అయ్యాడు, అంతే చాలు. ఈ రోజుల్లో 70% తో పాస్ అయినా కూడా పిల్లలకి ఎల్కేజీ సీట్ కూడా దొరకడం లేదు. అలాంటిది అత్యవసర మార్కులతో పాస్ అయిన వీడికి ఎవడు ఉద్యోగం ఇస్తారే? ఇవ్వకర్లేదు, మనకి షాప్ ఉందిగా, అది చూసుకుంటాడు. చూసుకుంటాడు. వాడికి ముందు తెలీదు, వెనక తెలీదు. అవునవును, మీకు ఆ రెండు బాగా తెలుసు. నోరు మూసుకొని కూర్చో. మీరు మధ్యలో దూరకండి. అదేమిట్రా ముందు వెనక? అది నాన్న షాప్ లో. అది షాపులో ముందు వెనక తెలియని వాళ్ళ పనిలో ఎందుకు పెట్టుకుంటావు డాడీ? అదేదో నేనే చూసుకుంటానంటున్నాడు, అంతే కదా నాన్న? కరెక్ట్. ఉద్యోగం అంటూ ఎవరి దగ్గర చేతులు కట్టుకునే బదులు ఉన్న వ్యాపారం చూసుకుంటే చాలు. ఈయనకి వయసు అయిపోతోంది. ఈయనకా? అవును, చూడండి, వీడికి డిగ్రీ పూర్తయిపోయింది. ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. అప్పుడే నాకు పెళ్ళా? ఓహో, ఇంకా పాలు తగ్గ వయసు. మీ అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. చాలు, మీ ఇద్దరు కూడా ఆపండి. చూడు బాబు, ఎన్నో రోజులుగా ఈ ఆస్మా నా ప్రాణాల్ని తోడేస్తోంది. ఈ ఇంటికి ఒక కోడలు వచ్చిందంటే మా బాధ్యత తీరుతుంది, నాకు సహాయంగానూ ఉంటుంది. నీకు తోడుగా ఉంటుందిరా. నో డాడ్, ఎవరినో ఒక అమ్మాయిని చూపించి సడన్ గా తాళి కట్టమంటే నా వల్ల కాదు. నేను ఆ అమ్మాయిని చూడాలి, మాట్లాడాలి, ఇష్టపడాలి. ముఖ్యంగా మా ఇద్దరు అభిప్రాయాలు కలవాలి. అప్పుడే పెళ్లి. అంటే లవ్ బిఫోర్ మ్యారేజా? యా. ఏ ఇన్ని రోజులు గాడిదలు కాస్తున్నావా? చదువు ఎలాగో శూన్యం, కనీసం లవ్ అయినా వెలబట్టి ఉండొచ్చు కదా. లవ్ చేయడానికి పిల్ల దొరకదు. అయ్యో రామ, కాలేజ్ అనే మహాసముద్రంలో నీకు కన్నె పిల్ల దొరకలేదు, మరి 4 గోడల మధ్య షాపులో కూర్చుంటే పిల్ల దొరుకుతుందా? ఎందుకు దొరకదు? వెతకడానికే కదా నేనున్నాను. ఒరే అబ్బాయి, నీకెలాంటి పిల్ల కావాలో చెప్పు. ఐశ్వర్య రయ్య, రాణి ముఖర్జీనా, ప్రీతి జింటానా, ప్రీతి జింగియానా, కరీనా కపూరా, షమ్మి కపూరా. అవ్వా, షమ్మి కపూర్ జంటు, కరీనా కపూర్ కి తాత. అయ్యో, చూడు బాబు, ఈ సూపర్ డూపర్ ఫిగర్లు అందరూ ఈ బ్యాగ్ లోనే ఉన్నారు. నీకెలాంటి అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకో, నేను సెటప్ చేస్తాను. నాకు ఇవన్నీ ఇష్టం లేదు. చూడకుండా ఇష్టం లేదంటే ఎలారా? ఆవిడ ఎన్ని పెళ్లిళ్ళు చేయించారు, ఎన్ని డైవర్స్ ఇప్పించింది. అవును, మీ అమ్మదే ఫస్ట్ కేసు. వద్దమ్మా, ఈవిడ 19th century గ్రాండ్ మా. ఈవిడికి నా టేస్ట్ తెలీదు. నాన్ సెన్స్, ఇది ఎవర్ గ్రీన్ గ్రాండ్ మా. నాకు నీ టేస్ట్ తెలుసు, మీ నాన్న టేస్ట్ తెలుసు. నేను పెళ్ళైన వాళ్లకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నీకు పిల్ల కావాలా, పెళ్ళైన పిల్ల కావాలా, సెలెక్ట్ చేసుకో. అందరూ హిందీ హీరోయిన్స్ లాగే ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఎవరున్నారు? సరిత తమిళకి వెళ్ళిపోయింది, సుమలత కన్నడకి వెళ్ళిపోయింది, జయప్రద హిందీకి వెళ్ళిపోయింది. ఇంకొక్కళ్ళే ఉన్నారు, శ్రీదేవి. హిందీ శ్రీదేవా? నానా సీరియల్లో శ్రీదేవి. చూడండి, మాకే శ్రీదేవి వద్దు, భూదేవి వద్దు. గుణవంతురాలైన మంచి అమ్మాయిని చూపిస్తే చాలు. ఓకేమ్మా, ఈ పిల్లని చూడండి, లక్షణంగా ఉంటుంది. ఐశ్వర్య రేఖ కంటే బ్యూటిఫుల్, బిపాషా బస్ కంటే వండర్ఫుల్. ఏది? అరే, ఇది మీ ఫోటో? పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చూశాక నేను క్యూలో నిలబడ్డాను. ఏంటి పెళ్లికా? కాదబ్బాయి, మరి డేటింగ్ కి. నా సంగతి వదిలేయండి, ఇది చూడండి, రంభలా ఉంటుంది. ఈ అమ్మాయిని చూడండి, ఒక్కతే కూతురు, ఒక్కడే తండ్రి. అయ్యో, అంటే గౌరవమైన కుటుంబం అని చెప్పారు. వెరీ సింపుల్. ఇదిగో చూడండి, ఈ అమ్మాయి ఎంత బాగుందో. ఆహా, కొండపల్లి బొమ్మనటువంటి పిల్ల. నాకు మాత్రం ఓకే. ఓకే కావచ్చు, కానీ మా అమ్మాయికి కూడా ఓకే కావాలి కదా. ఏ మీ అమ్మాయి ఎన్టీఆర్, ఉదయకిరణ్, తరుణ్
అలాంటి వాళ్ళే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందా? చచ్చా అదేం లేదు. తను ఇష్టపడేది ధారా సింగ్, ఆర్నాల్డ్, మైక్ టైసన్, మహమ్మద్ అలీ అలాంటి వాళ్ళని. మల్లీశ్వరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరి ఇళ్లలో ఆడపిల్లలకి వంట, వార్పు, ముగ్గులేయటం నేర్పిస్తుంటే నేను మా అమ్మాయికి కుస్తీ, కరాటే, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ నేర్పించాను. ఎందుకంటారు? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం కదా, కుస్తీలు పడి నీళ్లు తేవడానికి స్ట్రెంత్ కావాలిగా, అందుకేనా? నో 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 నో. పెళ్ళైన తర్వాత భర్త, అత్త, మామ ఏదైనా ఇబ్బంది పెడితే హ్యాండిల్ చేయడానికి. వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్, బాక్సింగ్ లో అయితే గోల్డ్ మెడలిస్టు. అంతేకాదు రెజ్లింగ్ లో నేషనల్ ఛాంపియన్. ఏమైందిరా? ఏంట్రా ఇది? నాకున్నది ఒక్కగానొక్క కూతురు, కోట్లాది రూపాయల బిజినెస్, బంగ్లాలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఉన్నాయి. ఆహా, ఎంత ఆస్తుందన్న తర్వాత ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దామా? ముహూర్తాలా? ఇంకా పిల్లనే చూడలేదు. హాయ్. హలో ఓల్డ్ మ్యాన్. ఓ హాయ్ హీరో. హాయ్. ఎందుకు నించున్నారు? కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. మా అమ్మాయి కిస్ ఇచ్చినందుకే కంగారు పడుతున్నారా? ఓ కమ్ ఆన్, ఫారెన్ లేదంతా కామన్. ఏమంటావు? తను చదివింది ఇంగ్లీష్ స్కూలు, చూసేవన్నీ ఇంగ్లీష్ సినిమాలు, తను తిరిగేది పబ్బులు, డిస్కో తక్కి, కొంచెం ఫాస్ట్ అంతే. కొంచెం. బై ద వే ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఏదైనా ఓకే. డాడ్, యా, నాకు ఒక స్మాల్ పెగ్, షోడా అక్కర్లేదు, ఐస్ మాత్రం చాలు. మీ అమ్మాయి డ్రింక్స్ తాగుతుందా? నో ఎప్పుడూ తాగదు. ఫ్రెండ్స్ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే. జస్ట్ వన్ పెగ్, దట్స్ ఆల్. నో ప్రాబ్లం. అయ్యో, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఫారెన్ కుర్రాళ్ళు ఇంటర్నెట్ లో కాంటాక్ట్ చేస్తున్నారు. కానీ ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఫారెన్ పంపించడానికి నాకు ఇష్టం లేదు. సిగరెట్? ఓ డాడ్, లైట్. మీ అమ్మాయి సిగరెట్ తాగుతుందా? ఎప్పుడూ తాగదు, డ్రింక్స్ తీసుకున్నప్పుడు మాత్రం తాగుతుంది. నో ప్రాబ్లం. నీకు ఇష్టమైన బేబీ? ఐ లైక్ హిమ్. ఫైన్. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? సారీ సార్, పెళ్లికి ముందు ఐ వాంట్ టు స్పెండ్ ఎ డే విత్ హర్. అప్పుడే తన ఇష్టాలని నాకు అర్థం అవుతాయి. ఓన్లీ వన్ డే? వన్ డే ఎందుకు? కావాలంటే 1 వీక్ వెళ్దాం. ఊటీలో కోనర్ రిసార్ట్ రూమ్ నెంబర్ 26 ఎంజాయ్ చేయడానికి సూపర్ గా ఉంటుంది. గ్రాండ్ మా, ఎక్కడ అమ్మా నాన్న? నో ప్రాబ్లం. మా అమ్మాయి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. తల్లి లేదని గారాబం చేసి విచ్చలబడిగా పెంచారనుకోకూడదు కదండి. అందుకే చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. ఆడపిల్లల్ని అలాగే పెంచాలి. అవునవును. రూపా నమస్కారం చేస్తుంది. నమస్కారం చేయడం మన సంప్రదాయం కదా. ఆహాహా, ఎంత లక్షణంగా పెంచారు. ఈ కాలం ఆడపిల్లలు కాళ్ళకి నమస్కారం చేయడం అటుంచి కాళ్ళు పట్టుకొని లాగేస్తున్నారు కదా. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? ముస్తాబు చేసిన గంగిరెద్దులా ఉంది. తోలుకెళ్దామా? లక్షణంగా ఉంది. నోరు మూసుకుని కూర్చో. ఏం చదువుకున్నావమ్మా? 7వ తరగతి. తర్వాత ఎందుకు చదవలా? తను చదువుతానంది, నేనే వద్దన్నా. ఈ కాలం కుర్రాళ్ళు ఆకతాయిలు కదా, లవ్వుగివని మనసు చెడగొడతారు. అవునవును, మీరన్నది నిజమే. మనము చూస్తున్నాగా, కాలేజీ అని చెప్పి పార్క్ కి, సినిమాకి బైక్ మీద కుర్రాడు కుర్రది ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని కూర్చోవడం చేసి. ఈ కాలం అమ్మాయిలకి కొంచెమైనా పరువు మర్యాద ఏమీ లేవు. ఇది 19th సెంచురీ కాదు గ్రాండ్ మా, 2004. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. చెయ్యి బాబు, చెయ్యి. ముందు నువ్వు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఏం కావాలన్నా ఎంజాయ్ చెయ్యి. నీకు ఆట పాట ఏమైనా వచ్చామా? ఓ, ఏది ఒక పాట పాడమా? బృందావనమున గోవిందా బేచెను రాధిక నీకై ముకుంద బృందా. నేను మొత్తుకున్నాను, తను 19th సెంచురీ గ్రాండ్ మా, నా టేస్ట్ తనకు అర్థం కాదు అని. నా మాట విన్నారా? ఒకటి బీస్ట్, ఒకటి సూపర్ ఫాస్ట్, ఇంకోటి వేస్ట్. ఎస్సు, నువ్వు గనక ఎస్ అనుంటే కట్నం డబ్బులు బాగా వచ్చుంటాయి కదా.
కట్నం డబ్బుల కోసం నా గొంతుకు వస్తావా? చూడండి, నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో మీకన్నా నాకు బాగా తెలుసు. ప్లీజ్ ఈ విషయంలో ఇంకెవరూ జోక్యం చేసుకోవద్దు. బాయ్. ఎప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడో, ఎప్పుడు ఈ ఇంటి కోడలు వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. హలో, హౌ మచ్? 300 రూపీస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ అంకల్. హాయ్, గుడ్ మార్నింగ్ చరణ్. బాగున్నావా? నాకు హెల్ప్ చేయాలి. నేను అర్జెంటుగా బ్యాంక్ పెడుతున్నాను. సరే. మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు వచ్చే వరకు కొంచెం షాపుని చూసుకోవాలి. ఓకే ఓకే అంకల్, మీరు వెళ్ళండి. చూడు చరణ్, ఆంటీలు కూర్చుంటారు. పర్వాలేదు అంకల్, అడిగితే మీ నెంబర్ ఇస్తానులే. వస్తాను. థ్యాంక్ యూ.